రంగును చూపించు. అట్నా బ్లూ కలర్ కాదక్క, అంటే అన్నానంటావు కానీ యాక్చువల్లీ ఇదే పని ఒక మగ వెధవలు చేస్తుంటే ఈ పాటికి వాడిని ఎట్లా తిట్టేవాడిని అంటే అట్లా తిట్టేవాడిని. నువ్వు ఆడపిల్లవి కాబట్టి నేను నిన్ను ఏమనట్లేను, చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. ఆ కామెంటు అలా అడిగిన వాడికి సిగ్గులేదు, వాడు అడగగానే చూపించడానికి ఇష్టపడిన నీకు ఇంకా సిగ్గులేదు. నువ్వు పెట్టే లైవ్కి 2000 మంది 3000 మంది జనాలు వస్తున్నారు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? నీలాంటి ఆడవాళ్ళ వల్ల, నీలాంటి అమ్మాయిల వల్ల మంచిగా ఉన్న అమ్మాయిలను కూడా చెడుగా చూస్తున్నాం తెలుసా? నేనంటే నేను కాదు, ఉన్నారు కదా మనుషులు, మహానుభావులు కొంతమంది. నీలాంటి అమ్మాయిలు ఒక 2-3 వల్ల మంచిగా వీడియోలు చేసుకునే, మంచిగా యూట్యూబ్లో కంటెంట్ చేసే వాళ్ళని కూడా చెడు ఉద్దేశంతో, కామంతో చూడాల్సిన రోజులు వచ్చాయి. ఇప్పటికే దారుణాలు భరించలేకపోతున్నాం. ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. నువ్వు ఇలా పబ్లిక్ లైవ్కి వచ్చి ఇలా దారుణమైన, వాడేదో అడిగితే చూపించడం, ఇంకా వాడి ఇంకేదో అడిగితే కూడా చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. వద్దక్క, బాగుండదు. డబ్బుల కోసం ఇంత నీచంగా దిగజారాల్సిన పరిస్థితి అయితే రావద్దు ఏ ఆడపిల్లకు కూడా. అడుక్కొని బ్రతుకు, దానికంటే మంచిగా గౌరవంగా ఉంటుంది. నీ అందచందాల్ని నలుగురికి చూపించి, నీ ఇంట్లో మొగుడుకు చూపించాల్సిన వాటిని బయట బజార్ దానిలా 10 మందికి చూపిస్తున్నావు చూడు. ఇది ఎంతవరకు న్యాయం? నా వీడియో ఏమైనా నీకు తప్పనిపిస్తే చెప్పు, డిలీట్ చేస్తా. నీ పర్మిషన్ లేకుండా వీడియో చేశాను, నాది కూడా తప్పే. కానీ ఇలా చేయడం అయితే తప్పు 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 అక్క. నన్ను నువ్వు కొట్టినా పర్లేదు.